అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, ఒక్కొక్కసారి కొంతమంది ఆడవాళ్ళు చేసే పనులు చూస్తుంటే అసలు ఎందుకు జీవితాన్ని ఈ రకంగా పాడు చేసుకుంటారని బాధ కూడా అనిపిస్తుంది. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అని అంటే నిజంగా తెలిసే చేస్తున్నారా అనిపిస్తుంది. అందులో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే ఈ రోజున రజిత అనే అమ్మాయి చక్కగా భర్త, ముగ్గురు పిల్లలతో సంతోషంగా కుటుంబం జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పక్కనున్న స్కూల్లో ఒక టీచర్ జాబ్ చేస్తూ ఉంది. భర్త వాటర్కి సంబంధించిన దాంట్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాల మధ్యలో ముగ్గురు పిల్లల వయసు ఉంది. సంతోషంగా ఉన్న వీళ్ళ కాపురంలో శని ప్రవేశించినట్టు ఈ అమ్మాయికి 10th క్లాసు స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ పార్టీని పెట్టారు. అయితే ఈ అమ్మాయి కూడా పార్టీకి వెళ్ళింది. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటారు, కలుసుకుంటారు, అంతా సంతోషంగా గడుపుతారు. పాత రోజులన్నింటినీ జ్ఞాపకాలని గుర్తు చేసుకుని చక్కగా సంతోషంగా గడుపుతారు. అయితే అందులో ఉన్న ఒక స్నేహితుడు ఈ అమ్మాయి ఇంకా బాగా పరిచయం పెంచుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ఒకరు పర్సనల్ విషయాలు ఇంకా అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంకా పరిచయం అలా పెరిగి చివరికి వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి మంచి ప్లాన్ వేశారు. మన ఇద్దరం కలిసి ఉందాము, మన ఇద్దరం చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా, నువ్వు నీ భర్తని పిల్లల్ని కనుక పక్కకు తొలగించావనంటే మన ఇద్దరం జీవితాంతం సంతోషంగా గడపచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ పక్క వీధిలోనే తోటికోడలు, మరుదులు, ఇలాగా బంధువులు పక్కపక్కనే ఉన్నారు. అయితే ఆ బంధువులతో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండడం, వాళ్ళు ఇక్కడికి రావడం, అక్క అనుకుంటూ మాట్లాడుకోవడం, తోటికోడళ్ళు ఇద్దరు చక్కగా బాగా మాట్లాడుకునేవారంట. రాకపోకలు ఉండేవి, మాట్లాడుకునేవారు పక్కపక్క వీధుల్లో ఉండడం వల్ల. అయిన తర్వాత ఒక 3 నెలల నుంచి ఆ తోటికోళ్ళతోటి మాట్లాడడం మానేసిందంట. మరి గొడవ పెట్టుకున్నో ఏదో కారణంతోనూ అసలు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళకపోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం, మొత్తానికి వాళ్ళని కట్ చేయాలన్న ఆలోచనతోటి మొత్తం మాట్లాడడం మానేసిందంట. 3 నెలల నుంచి వాళ్ళతో మాట్లాడడం మానేసి ఇంకా ఈ ఇంట్లో ఉండి ఇంకా ఈ భర్త పిల్లల్ని ఏ రకంగా పక్కకు తొలగించాలా అని ఆలోచించింది ఆ ప్రియుడితో వెళ్ళిపోవడం కోసం. అయిన తర్వాత ఇంకా ప్రియుడు సలహా ఇచ్చినట్టున్నాడు. పురుగుల మందు తీసుకొచ్చి పెరుగన్నంలో చక్కగా పురుగుల మందు కలిపేసి ముగ్గురు పిల్లలకి భర్తకి పెట్టేద్దాం, వాళ్ళు చనిపోతారు, అప్పుడు ఇంకా మనకు గొడవ వదిలిపోతుంది, ఎవరికి అనుమానం రాదని ప్లాన్ చేసి పెరుగన్నంలో ఆ పురుగుల మందు కలిపి ముగ్గురు పిల్లలకి తినిపించేసింది రాత్రిపూట. అయితే ఇంకా భర్త విషయానికి వస్తే భర్తగా పెట్టినప్పుడు భర్త తిందామని పప్పు అన్నం తింటూ ఉంటే తనకేదో పనిచేసే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇంకా హడావిడిగా పెరుగన్నం తినకుండా అతను వెళ్ళిపోయేసరికి ఇంకా ఈ పిల్లలు ఇంకా నొరగలు కక్కుని పాపం వాళ్ళు చనిపోయారు. రాత్రి 11 గంటల సమయంలోనే ఏమో భర్త ఇంటికి తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు పాపం స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. అయితే ఈ భార్య మాత్రం నాకు కడుపులో నొప్పి వస్తుందని మెలికలు తిరిగిపోతూ యాక్టింగ్ చేస్తూ ఉందంట. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు, నాకు కడుపులో ఏదో అయిపోతుంది, నాకు గొంతంతా నొప్పిగా ఉంది, ఇది అదని ఓవర్ యాక్షన్ చేసేసరికి భర్త ఆమెను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈలోపు పక్క వీధిలో ఉన్న ఆ తోటికోడలకి వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేసరికి పాపం అప్పటికే పిల్లలు ఇదైపోయారు. ఈ భర్త అడిగాడు, ఎందుకు ఇలా అయింది, ఏం జరిగింది అని అంటే, ఏం తిన్నారు అని అంటే, మేము ఏమీ తినలేదు, నువ్వు ఉన్నప్పుడే పెరుగన్నం పెట్టాను పిల్లలకి, ఆ పెరుగన్నం తిన్నాక పిల్లలు ఆ రకంగా అయ్యారు, నేను అదే పెరుగన్నం తిన్నాను, తినేసరికి నాకు కడుపులో ఏదోలాగా అయిపోయింది, వామిటింగ్లో వచ్చినట్టు అయిపోయింది, మరి ఆ పెరుగు ఏమన్నా డేట్ అయిపోయినట్టుంది, పెరుగులోనే ఏదో కల్తీ ఉందని చెప్పేసి హాస్పిటల్లో బంధువులకి తెలిసిన వాళ్ళకి వీళ్ళందరికీ భర్తకి ఈ రకంగా సమాధానం చెప్పిందంట. అయిన తర్వాత ఆ రోజున భర్త తినకపోవడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఆయన ప్రాణాలు నిలబడ్డాయి. లేదంటే అతను ఆ పప్పు అన్నంతో పాటు ఆ పెరుగన్నం కూడా తినుండుంటే అతను కూడా పాపం వాళ్ళతో పాటే ఇది అయిపోయేది. పిల్లలు ఇలా అవ్వడంతో వెంటనే పోలీస్ కేసు అయింది. పోలీస్ కేసు అవ్వగానే పోలీసులు వచ్చి విచారణ చేయడం మొదలుపెట్టారు. ముందు భర్త మీద అనుమానం వచ్చింది. సహజంగా అంతే కదండి, భార్యాభర్తల మధ్య ఏమన్నా తగాదాలు ఉన్నాయేమో, ఈ భర్తే ఇలా చేసి ఉంటాడని ఎవరిమైనా ముందు చూపంతా భర్త పైనే వెళ్తుంది. చాలా సంఘటనలు ఈ భార్యల మీద ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి భర్తను అనుమానించారు. అయితే భర్తను విచారించేసరికి భర్త ఈ రకంగా చెప్పాడు, పెరుగన్నం తింది నేను ఆ టైంకి హడావిడిగా వెళ్ళిపోయాను, మా మధ్య అయితే ఏమీ గొడవలు లేవు ఇది అని చెప్పడం. భర్తని అనుమానించే అవకాశాలు ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసుల చూపంతా భార్య మీద వెళ్ళింది. అసలు భార్య ఏం ఉద్యోగం చేస్తుంది, భార్య ఎవరితో మాట్లాడుతుంది ఏంటి అని తన హిస్టరీ ఏంటి అనేది తెలుసుకునేసరికి ఈ ప్రియుడితోటి ఎక్కువగా మాట్లాడడం. ఇంకా పోలీసులు ఎంతసేపు కనుక్కుంటారండి, నిమిషాల మీద తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఎవరితో గంటలు మాట్లాడింది, ఎవరితో చాటింగ్లు చేసింది, ఇవన్నీ ఈజీగా తెలిసిపోతాయి. ఇంకా పోలీసులు పట్టుకునేసరికి విచారణలో తెలిసిపోయింది ఎవరు ఏంటి అని అనేసరికి ఆ పెరుగన్నం పెట్టానన్న విషయం కాస్త పెరుగన్నంలో పురుగుల
పురుగుల మందు కలిపానని నిజం ఒప్పుకుంది. ఏంటమ్మా ఏంటి సంగతి అని అంటే అవతల ప్రియుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా తీసుకువచ్చి మొత్తం ఇద్దరిని కలిపి లోపల వేశారు. ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేశామని మొత్తానికి ఆ అమ్మాయి బయట పెట్టింది. చూసారా అండి, చక్కనైన సంసారాన్ని ఆ అమ్మాయి ఏ రకంగా పాడు చేసుకుందో. ఇలాంటి ఆడవాళ్ళు మనకు అక్కడక్కడ కొంతమంది కనబడుతూ ఉంటారు. కామంతో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న భర్తల్ని ఈ రకంగా చేసి, పిల్లల్ని ఈ రకంగా చేసి, ఎవరితోనో వెళ్ళిపోతే అక్కడ ఏదో స్వర్గం కనబడుతుందని ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయికి కొంచెం చిన్న వయసులోనో ఆవేశంలోనో అవతలవాడి మోజులోనో పడి ఇలా పిల్లల్ని దూరం చేసుకుంది. ఒక 40 సంవత్సరాలు వచ్చాక ఈ పిల్లల విలువ ఏంటనేది తెలుస్తుంది. అప్పుడు అనుకుంటుంది జైల్లో ఉండి, అయ్యో నా పిల్లలు ఉండుంటే ఈ పాటికి చేతికి ఎదిగేవారు, కాలేజీకి వెళ్ళే వయసు వచ్చేది, నా పిల్లలు ఉంటే బాగుండేది కదా అని మనసులో అప్పుడు బాధ అనిపిస్తుంది. ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు ఇలాంటి వేషాలు వేయడానికి ఏమీ అవకాశం ఉండదు. ఎందుకంటే ఆడవాళ్ళలో సహజంగానే హార్మోన్లు చేంజ్ అనేవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి 40-50 సంవత్సరాలు వచ్చేసరికి. అప్పుడు మనసంతా పిల్లలు, బాధ్యతలు ఇలాంటి వాటిపైన మనసు వెళ్తూ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయికి పిల్లల విలువ ఏంటి, భర్త విలువ ఏంటి అనేది ఆ రోజున బాధపడుతుంది అనమాట. అంతవరకు ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. అసలు పిల్లలు లేక బాధపడి అల్లాడిపోయే వాళ్ళు మనకు లక్షల్లో కనబడుతూ ఉన్నారు. ముక్కు బచ్చలారిని చక్కనైన 3 పిల్లల్ని వదులుకొని, మంచి భర్తను వదులుకొని ఈ ఎవడో కోసం ఈ రకంగా జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు ఏమైంది చూడండి, పెరుగన్నం ఏమన్నా బయట పెట్టదని అనుకుందా, పెరుగు డేట్ అయిపోయిందని అంటే నేను ఎవరికి దొరకనని అనుకుందా. ఇన్ని రకాలుగా టీవీల్లో ఇన్ని చూస్తుంటే ఆ పిచ్చిది చదువుకుంది, కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. అమ్మో రేపు నేను దొరికానంటే నా పరిస్థితి ఏంటని ఆలోచన లేకుండా వాడెవడో ఇచ్చిన సలహాను పట్టుకొని కుటుంబాన్ని చిందరబందర చేసుకుని దిక్కులేని దానిలాగా ఇప్పుడు అనాథలాగా ఆ జైల్లో పడుకొచ్చింది. చూసారండి, కొంతమంది ఆడవాళ్ళు ఇలాంటి పనులే చేస్తుంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలని ఈ రకంగా నాశనం చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో గెట్ టుగెదర్ పార్టీలని చాలామంది చేసుకుంటూ ఉన్నారు. అలా చేసుకున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాని చిన్నప్పుడు స్నేహాలని స్నేహంగానే ఉంచుకోవాలి కానీ ఎప్పుడో పాత రోజుల్లో ఇలా చేసామని ఇప్పుడు అదే పని చేస్తారా చెప్పండి. కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా, కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. అవతల ఉన్న వాడికి కూడా ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా. మరి వాడికైనా ఈ తెలివి లేకుండా ఎలా ఉన్నాడు చెప్పండి. ఎవరో మాటలు విని జీవితాలను పాడు చేసుకునే స్థాయిలో ఉన్నారా? కొంచెమైనా తెలివనేది లేదా? ఈ ఆడవాళ్ళు ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ప్రతి ఒక్కరు ఆ అమ్మాయిని ఏమంటున్నారు తెలుసా, కనీసం మూగజీవాలు కూడా తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఎవరు అడ్డొచ్చినా ఎక్కడ తిండి లేకపోయినా తీసుకొచ్చి తన పిల్లలకి కడుపు నింపుకొని కాపాడుకుంటాయి. కానీ ఈ తల్లి తన సుఖానికి అడ్డం వచ్చాడని పిల్లల్ని ఈ రకంగా చేసి ఎవడో కోసం ఈ పిల్లల్ని బలి తీసుకుంది. ఇది అసలు ఆడదేనా అని చెప్పేసి ఇలాంటిది ఆడదాన్ని ఉంచకూడదని ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళు తిడుతూ ఉన్నారు. నిజమే కదండి. ఎవరైనా కూడా ఇదే మాట అంటారు కదా, ముక్కు పచ్చలారిని చిన్న పసిపిల్లల్ని అసలు ఈ రకంగా చేయాలని మనసు ఎలా వచ్చింది చెప్పండి. 2 మగపిల్లలు 1 ఆడపిల్ల, అందరూ 10 సంవత్సరాల లోపు ఉన్నారు 3 పిల్లలు కూడా. అసలు ఎంత బాధాకర విషయం అండి. చాలామంది ఆడవాళ్ళు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని చక్కనైన కుటుంబాన్ని రోడ్డును పాడేసుకుంటున్నారు. చాలాసార్లు చెప్పాం, ఈ అక్రమ సంబంధాలు అనేవి తాత్కాలికం మాత్రమే. ఏదైనా పెళ్లి చేసుకున్న భర్తే శాశ్వతంగా ఉంటాడు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. మీరు అలాంటి వాటికి జోలికి వెళ్ళకండి, పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, అలాంటి తప్పు పనులు చేయకండి అని చెప్తూనే ఉంటాం. అయినా కూడా ఈ ఆడవాళ్ళలో కొంచెమైనా కూడా జ్ఞానం అనేది ఉండదు. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి, భర్తతో కలిసి ఉన్నదే గౌరవం విలువ ఉంటుంది తప్ప ఈ మధ్యలో ఉన్న వాళ్ళతో మీరు వాడు ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఆ బతికినా ఒకటే, లేకపోయినా ఒకటే. అది అసలు ఉపయోగం ఉండదు. సొసైటీలో విలువ అనేది కూడా ఉండదు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి. ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలంలో ఇవే కనబడుతున్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇగో కొన్ని అయితే ఇలాగా మొత్తానికి ఇంట్లో ఉన్న వాళ్ళని ఈ రకంగా మొత్తానికి లేపేస్తున్నారు. ఆడవాళ్ళు ఎంతవరకు తెగించారంటే అంతవరకు తెగించారు. తాత్కాలిక సుఖం కోసం ఆశపడుతున్నారు తప్ప ఇంట్లో బంగారంలో చూసుకునే భర్తలను మాత్రం లెక్క చేయట్లేదు. ఎవరూ లేకపోతే ఒంటరిగా బతకండి, దాన్ని మించిన సంతోషం ఇంకొకటి ఉండదు. అంతేగాని ఇలాంటి లింకులు కనుక పెట్టుకున్నారంటే మీరు మనశ్శాంతిగా ఉండరు, వాళ్ళు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచనివ్వరు. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఈ రోజున ఏదో చెప్పేశాడు, నన్ను పైకెత్తేసాడు, నువ్వే గొప్ప, నువ్వే అందంగా ఎత్తివి అని అన్నాడని వాళ్ళ మాటల్లో కనుక మీరు పడిపోయారనంటే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆ మోజు. ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు భర్త పిల్లలు ఏ విలువ ఏంటనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అప్పటికి మీరు అన్నీ తెలుసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. అప్పటికే మీ దగ్గర ఉన్నవన్నీ చేజారిపోతాయి. మీరు కావాలనుకున్నా కూడా అవి మళ్ళీ మీకు దక్కవు. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇంట్లో
ఇంట్లో ఉన్నది మన సొంతం అనుకున్నదే చాలా విలువైనది, చాలా బంగారంలాగా చూసుకోవాలి. కాబట్టి భర్తను మోసం చేసి ఇలా పక్కదారులు పట్టారంటే కుటుంబాలు ఈ రకంగా రోడ్డున పడిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఇలాంటి మాయమాటలు చెప్పినా ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్న భర్తల్ని పిల్లల్ని మోసం చేసి ఏదో సాధించేద్దామని అనుకున్నారంటే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.